కార్యాన్ని మౌనముగా నువ్వు చూస్తూ ఉండాలి. హల్లెలూయా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సోదరుడా సోదరి, మనందరికీ కూడా మౌనముగా ఎదురు చూసే స్వభావం మనం కలిగి ఉండాలి. సహనముతో కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు చేసే కార్యాలను చూడడానికి మనం మౌనముగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. అవును నా ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో అనేకమైన సందర్భాలలో దేవుడు ఈ రీతిగా కార్యాలను చేశాడు. మౌనముగా ఉన్నప్పుడు దేవుడు కార్యాలను చేయగలుగుతాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన చేస్తాడు అనే విశ్వాసము కలిగిన బిడ్డలుగా ఆయన యొక్క సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు తన మెల్లనైన స్వరముతో మనతో మాట్లాడి నీ జీవితం